కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. ఆయన దగ్గర పని చేయాలంటేనే ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. భక్తిభావంతో తిరుమల కొండకి అనేక మార్గాల్లో కూడా వెళ్తూ ఆయన్ని దర్శించుకొని పుణ్యప్రాప్తి పొందుతూ ఉంటారు. అయితే ఆయనకి ప్రత్యక్షంగా అంటే భగవంతుని రూపానికి భక్తులకి మధ్య ఉండేటువంటి పరదాలను దాదాపు 25 సంవత్సరాల నుంచి ఒక సామాన్య వ్యక్తి అందిస్తున్నటువంటి వైన్యం నిజంగానే ఆయన పట్ల ఉన్నటువంటి భక్తిభావాన్ని చూపిస్తోంది. నా వెనక ఉన్నటువంటి ఈ ఒక్క పరదా చూడొచ్చు. ఇది సామాన్యమైనటువంటి వస్తువులతో వాడింది కాదు, అంత హ్యాండ్మేడ్తో చేసినటువంటి సిచ్యువేషన్సే. కాకపోతే ఇది ఈ ఒక్క పరదాకు సంబంధించి వచ్చేటువంటి కోయిలాల్వార్ తిరుమంజనం నాడు ఈ ఒక్క పరద అంటే ధనుర్మాసంలో ఉండేటువంటి ఏ విధంగా అయితే స్వామికి అలంకరిస్తారో అదే తరహా సంబంధించినటువంటి పరదాలు సిద్ధం చేశారు. తిరుపతిలో ఉన్నటువంటి మనీ టైలర్స్ సంబంధించి మనీ అనేటువంటి వ్యక్తి, ఇతను 25 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి గర్భాలయం నుంచి కూడా కులశేఖరపడి రాములవారి పడి సంబంధించి పరదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిద్ధం చేసి అందిస్తున్నటువంటి వైన్యం మనకు చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన కూడా మనతోనే ఉన్నారు. ఈ ఒక్క పరదాకు సంబంధించి ఇది మొదట బంగారు వాకిలికి వేసేటువంటి పరదా. ధనుర్మాసం కావడంతోనే చిలకలు ఉంటాయి, గోదాదేవి అదేవిధంగా శ్రీకృష్ణుడు తో కూడినటువంటి పరదా ఈ కోయిలాల్వార్ తిరుమంజనం నాడు స్వామివారి బంగారు వాకిలికి సంబంధించినటువంటి ఆ ఒక ద్వారం వద్ద దీన్ని వేసేటువంటి పరిస్థితి. ఈ పక్కన మనం చూడొచ్చు, ఇది వచ్చి రాముల వారి మేడ. అంటే ఇది మొదటి మెట్టు. అదేవిధంగా ఇంకొక ద్వారం ఏదైతే ఉంటుందో రెండో ద్వారం వద్ద ఈ ఒక్క పరదాని స్వామివారి ఆలయంలో వేస్తూ ఉంటారు. మరోవైపు ఇక్కడ మనం చూడొచ్చు, వెనక ఉన్నటువంటి ఈ ఒక్క పరదా అనేది కులశేఖరపడి అంటే స్వామివారి గర్భాలయం ఏదైతే ఉంటుందో గర్భాలయానికి ముందు ఈ ఒక్క పరదానే వేస్తూ ఉంటారు. అంటే ఈ 3 పరదాలు 3 ద్వారాల్లో వేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మనతో మణి స్వామి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాము అసలు ఏంటనేది. స్వామి, ఏంటి ఈ ఒక్క పరదాకు సంబంధించి కొత్తగా కనిపిస్తుంది? కొత్తగా ఏం లేదు, మాకు కొత్తగా కనిపిస్తుంది. కానీ చిలకలు ఉంటే ధనుర్మాసానికి సంబంధించి ఒక సూచిక అంటారు, ఏంటి దాని చరిత్ర? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలతో సంవత్సరంలో 4 సార్లు ఆ దేవదేవుడికి కోయిలాల్వారి తిరుమంజనం జరుగుతుంది. ఉగాది ఆస్థానం, 2 ఆనివారి ఆస్థానం, 3 సాలకట్ల బ్రహ్మోత్సవం, 4 వైకుంఠ ఏకాదశి. ఈ ముఖ్యమైన పర్వదినాల్లో వచ్చే ముందు మంగళవారము స్వామికి తిరుమంజనము. తిరుమంజనం అంటే పవిత్రమైన గంగాజలాలు, పసుపు, కుంకుమ, గచ్చల పొడి, ఒట్టివేర్లు మిక్సింగ్ చేసి పేస్ట్ చేసి స్వామి గర్భాలయమాకంతా కైంకర్యం చేసే అయ్యవార్లు, దేవస్థానం అధికారులు, భక్తులు ఆ గర్భాలయానికి శుభ్రం చేసిన తర్వాత నూతన పరదాలు ఆ దేవదేవుడికి సమర్పించే భాగ్యం నాకు కలగడము పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నాను. స్వామికి సంవత్సరంలో 4 సార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినాన మాత్రము స్వామికి ధనుర్మాసం ప్రారంభము డిసెంబర్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబరు 16 నుంచి జనవరి 15 వరకు స్వామికి తిరుప్పావై సుప్రభాత స్థానంలో తిరుప్పావై పాసురాల్లో తల్లి చిలక రూపంలో స్వామికి పాసురాలు రూపంలో అలంకరిస్తారు. స్వామి గర్భాలయంలో కూడా స్వామికి ఎదపైన బంగారు చిలుకలు అలా వేయించేస్తారు. సంవత్సరంలో ఈ ఒక్క నెలలో మాత్రము మార్గశిర మాసము అత్యంత పవిత్రమైన మాసం. అలాంటి సాంప్రదాయము ఈసారి పరదాల మీద శంకు చక్రాలు, తిరునామము, అలాగే అరటి గెలలు, రామచిలకలు, కృష్ణ పరమాత్ముడు, గజవాహనాలు, గోమాత, అలాగే గోదాదేవి, పూర్ణకుంభము, ఇలా అపురూపమైన దేవతామూర్తులు ఆ సాంప్రదాయబద్ధంగా భక్తులకి ఆనందం కలిగించాలని మొదటి గడపలో వేయడం జరిగింది. ఈసారి పరదా కూడా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన నగేషన్లో ఎలా తయారైంది అనేసి ఆ దేవదేవుడే వచ్చి ఆ దేవదేవుడే ఇక్కడే తయారు చేసుకొని నాకు
భాగ్యం కలిగించాడు. ఈసారి కాపర్ లేసులు, బంగారు లేసులు, కుందన్సు, డైమండ్సు, ఆర్టిఫిషియల్ డైమండ్సు, మకర తోరణము, ఇలాగా స్వామికి వజ్ర వైడూర్యాలతో అయితే అలంకారం చేస్తారో నూలు పోగులాగా ఆ పరద మీద కూడా అలాంటి అనుకరణతో దగ్గరగా చేశాం. స్వామి పచ్చలు, డైమండ్సు, స్టోన్సు, అలాగే ఆర్టిఫిషియల్ డైమండ్సు, ఇలాగా గోమాత వస్త్రాలు, ఇవన్నీ అసలు ఆ దేవదేవుడే ఆ గర్భాలయానికి ఇంత విశిష్టమైన సాంప్రదాయమైన పరదా తీసుకొని భాగ్యం కలిగించాడు. అంటే మీలో ఆయనే ఉండి ఆయన దేవాలయానికి ఇలా అలంకరించుకున్నారని మనం చెప్పచ్చు. స్వామి, ఎందుకు ధనుర్మాసంకి సంబంధించి ముఖ్యంగా ఇటువంటి డిజైన్ ఎందుకు చేస్తారంటే ఏం చెప్తారు? గోదాదేవి ఆయన అంశంలో పుట్టిన పుణ్యశ్రీ. ఆమె నమ్మల్లవారు విష్ణుదత్తుని కూతురు. స్వామికి తులసి మాలలు కట్టి ఎప్పుడు సమర్పించే భాగ్యం ఆ విష్ణుదత్తు వరం ఇస్తే ఆమె కూతురుగా ఈమె జన్మించింది. యుక్త వయసులో ఆ తులసి మాలలు అందముగా ఉండి తన మెడలో వేసుకుంటుంది. వేసుకొని భర్తకు తండ్రికి తెలియకుండా మళ్ళీ ఆవిడ వేయించేస్తుంది. ఈయన స్వామికి చాలా శుభ్రతతో చాలా పవిత్రంగా మాలలు కట్టాడు ఉంచితే ఈమె ధరించడము తండ్రి చూసేస్తాడు. అయ్యో, స్వామికి మొట్టమొదటిసారి మాలలు నా కూతురు అన్యం పుణ్యం ఎరగకుండా వేసేసుకునిందో అని చెప్పి దిగులు పడుతూ మదన పడుతూ ఉంటాడు. అప్పుడు ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి విష్ణుదత్త ఆమె ధరించిన మాలలు నాకు ప్రీతిపాతము అని చెప్పడం జరిగింది. ఆ వాక్కు దైవ వాక్కు భావించి ఆయన పురీరితం అయిపోయేసి ఆమె గోదాదేవి రూపంలో రామచిలక రూపంలో పాత్రలు కనిపించేసి జనవరి 15 తారీఖు గోదా కళ్యాణము స్వామితో వివాహం జరుగుతుంది. ఆ రోజు గోదా కళ్యాణము జరుస్తారు. అంత అపురూపమైన సాంప్రదాయమైన సేవ వరము ఆ తల్లికి దక్కడము. అలాంటి రూపాన్ని ఈ మనం డిసెంబర్లో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఆమె రూపం వేశాను. సో చూస్తున్నాం కదా, ఇది ధనుర్మాసం కావడంతోనే అటు స్వామివారికి కోయిలాల్వార్ తిరుమంజనం తర్వాత వేసేటువంటి పరదా, అంటే ముందు బంగారు వాకిలి దగ్గర ఈ యొక్క పరదా అనేది ఉంటుంది. నిజంగా చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవాలి. వీటిని కనీసం తాకడానికి కూడా మనకి అవకాశం ఉండదు, చూడడానికి కూడా అవకాశం ఉండదు. ఉదయం సమయాల్లోనే కొన్ని సేవల సమయాల్లోనే ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే చూడొచ్చు, సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వేసేటువంటి పరదా ఇది. స్వామివారి గర్భాలయంలో 3వ ద్వారం వద్ద ఈ ఒక్క పరదా అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా ధనుర్మాసంలోనే వేస్తూ ఉంటారు. ఈ యొక్క రామచిలుకలను చూస్తే ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి మూల విరాట్టుకు కూడా ఒక రామచిలుక అనేది అక్కడ పెట్టి ఉంటారు. దాదాపు 4 రోజుల పాటు ఆ చిలక అనేది స్వామివారి దగ్గరే ఉంటుంది. మరోవైపు మనం ఇటువైపు చూడొచ్చు, రాముల వారి మేడ, అంటే 2వ ప్రాకారానికి సంబంధించినటువంటి ఈ ఒక్క పరదానే వేస్తూ ఉంటారు. స్వామి, ఈ పరదా అనేది కామన్గానే ఉంటుందా, లేకపోతే దాంట్లో ఏదైనా మీరు 4 సార్లు వేసేదాంతో ఏమైనా మార్చి వేస్తారా? స్వామికి రాములవారి మేడ అన్నమయ్య ఈ గడపలోంచే విశేషమైన తన కీర్తనలు ఆలపించాడనేసి శాసనాలు ఉన్నాయి. స్వామికి ఏకాంత సేవలో ఈ రాములవారి మేడ అంటే లఘు దర్శనం వేసే పరద, ఏకాంత సేవలో ఊహించే పరద. ఇది చాలా విశేషమైన గడప, అద్భుతమైన పద. 3వ గడప ఫైనల్గా మనం చూడొచ్చు, ఇది కులశేఖరపడి, అంటే స్వామివారి గర్భాలయం ఏదైతే ఉంటుందో ఆ గర్భాలయానికి సంబంధించినటువంటి ద్వారం సంబంధించినటువంటి ఈ పరదానే వేస్తూ ఉంటారు. ఈ పరదా నిజంగా స్వామివారికి ముందు భాగంలో ఈ పరదా మనకి ఉంటుంది. ప్రత్యేకించి విఐపి దర్శనాల్లో కావచ్చు, లేకపోతే జరిగేటువంటి సేవా కార్యక్రమాలు, అర్చన కావచ్చు, తోమాల, అభిషేకము, తిరుప్పావై, సుప్రభాతం, ఇలాంటి సేవలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు భక్తులకి భగవంతుడి ప్రతిరూపానికి మధ్యలో ఇది ఉంటుంది. స్వామివారికి ఏకాంతంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ పరదాలు వేసి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. స్వామి, ఇది కూడా ఎగ్జాక్ట్లీ ఒకే విధంగా ఉంటుందా, లేకపోతే 4 సార్లు మారుస్తారు కదా, ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? స్వామికి గర్భాలయంలో ముందు గడప కులశేఖర మహారాజు వరముతో ఏర్పడిన గడప కాబట్టి స్వామి ముందున్న పరద, స్వామి నేత్ర దర్శనము, అభిషేకం అవుతానే స్వామి ఈ రూపంలోనే ఆయనకి
అలంకరణ చేస్తారు. ఒక్కసారి క్షణం పాటు కూడా అయ్యో స్వామి అనుకుంటా ఆ క్షణం పాటు కూడా గర్భాలయంలో ఉన్న ఆ మూలమూర్తి ఏ అపురూపమైన దృశ్యం ఉంటుందో అలాంటి దృశ్యమే పరదా మీద ఆ కులశేఖర పడి మీద వేశాను. స్వామి గర్భాలయం పైన కూడా మీరు కొన్ని కురాలం అనేసి చెప్పారు. సో ఇదేనా మీరు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే గర్భాలయంకి అంటే స్వామివారి గర్భాలయానికి పైన ఏవైతే ఉంటాయో అక్కడ కురాలంలు అంటారు దీన్ని కూడా వేస్తూ ఉంటారు. అంటే ఇది ఎవరికి తెలీదు. దీన్ని కూడా సిద్ధం చేసి కోయిలాల్వారి తిరుమంజనం సమయంలో దాన్ని కూడా మారుస్తూ ఉంటారు ప్రతి ఏటా కూడా. నిజంగా స్వామివారిని కనీసం 1 నిమిషం పాటు దర్శించుకోవాలని చాలామందికి కూడా ఆతృతగా ఉంటుంది. చాలా సంతోషంగా స్వామివారిని చూడాలి, కనురాలా చూడాలని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరికీ సాధ్యపడదు. వచ్చేటువంటి భక్తుల రద్దీ కావచ్చు, లేక అక్కడ ఉన్నటువంటి స్వామివారి కైంకర్యాలకు సంబంధించినటువంటి సమయాలు కావచ్చు, వీటన్నిటిని క్రోడీకరించి టీటీడీ కూడా ఎప్పటికప్పుడు భక్తులకి సౌకర్యవంతమైనటువంటి దర్శనం కల్పించాలని అనుకుంటుంది. కాకపోతే ఈ పరదాలు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాయో కానీ, ఎక్కడ ఇవి తయారయ్యాయో కానీ, నిజంగా ఇవన్నీ కూడా స్వామివారి నిత్యం చూస్తూనే ఉంటాయి. స్వామివారికి అదేవిధంగా భక్తులకి అనుసంధానంగా ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని తయారు చేసేటువంటి మణి స్వామి కూడా నిజంగా ఎంతో అదృష్టవంతం అని చెప్పుకోవాలి. ఆయనకి కలిగినటువంటి పూర్వజన్మ సుకృతంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. 25 సంవత్సరాలుగా ఆయన నియమ నిష్టలతో ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఆయన కనీసం ఆహారం కూడా తీసుకోరు. చాలా నిష్టతో ఉండి ఇవన్నీ కూడా తయారు చేసి స్వామివారికి 4 సార్లు సంవత్సరానికి అందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది కాబట్టి, వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది కాబట్టి, వచ్చే మంగళవారం సరిగ్గా కోయిలాల్వారి తిరుమంజనం అనంతరం కొత్త పరదాలని మార్చే ప్రక్రియ జరుగుతుంది. ఈ ఒక క్రమంలోనే ఇవన్నీ కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి టీకే స్ట్రీట్లో ఇవన్నీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.